నా గురించి నేను చెప్పుకోవడం కాదు గాని, చేయెత్తు మనిషిని, పసుపు రంగుతో నిగనిగలాడిపోతుంటాను. నా వయసు 28 ఏళ్లు, ఎత్తులు కొలతలు ఎక్కడి వక్కడ అమిరిపోయి, నన్ను అజంతా శిల్పంతో పోలుస్తుంటాడు మా ఆయన. అది కూడా పడకింట్లో గుడ్డలు అన్నీ విప్పేసి కసి సంభోగానికి ముందు, నన్ను అద్దం ముందు ఆ శిల్పాల భంగిమలో నిలబెట్టి, ఫోటోలు కూడా తీసి ఉంచాడు. ఆ ఫోటోలు అవకాశం ఉన్నప్పుడల్లా నాకు చూపిస్తూ నన్ను రెచ్చగొట్టి, తనూ రెచ్చిపోతుంటాడు. ఆ సూపర్ లక్సరీ బస్ సీట్లో నేను కూచుంటే ఆ సీట్ నిండుగా సరిపోయాను. నా పక్కన కూచున్న ఆ కుర్రోడు ఇంకా సెల్ ఫోన్లోనే ఏదో సినిమా చూస్తున్నాడు. ఆ ఫోన్ స్క్రీన్ని చూద్దామని ప్రయత్నించాను గాని ఆ స్క్రీన్ నాకు పెద్దగా కనిపించలేదు. ఒక 10 నిమిషాల తరువాత బస్ బయలుదేరింది. ఆ కుదుపులకి నా కొంగు పక్కన నడుము, ఆ అబ్బాయి మోచేతికి తగులుతుంది. అలా తగిలే విధంగా కూచున్నాడు అతను. తన మోచేతిని నా పైకి వదిలేసి చిన్నోడే కదా వదిలేద్దాం అనుకుంటూ, నేను కిటికీ బయటికి దృష్టి సారించాను. ఊరు దాటేసరికి బస్ లో లైట్లు ఆపేసి హైవే మీద రై అంటూ పోతున్నాడు డ్రైవర్. డిసెంబర్ నెల కావడంతో చల్లని గాలి జుమ్ జుమ్ అంటూ తగులుతుంది. బస్ విండో మూద్దామని ప్రయత్నించాను